హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్న ఫూడ్స్ స్టిచ్ చేయడానికి అయితే ఇక్కడ నేను ఇదిగోండి ఇలా క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను అనమాట. ఈ క్లిప్ స్టోన్ వచ్చేసి నాకు ఒక్కొక్కటి 8 రూపీస్ అలా పడింది. ఇందులో కొంచెం క్వాలిటీ తక్కువ కూడా ఉంటాయి, కొంచెం క్వాలిటీ ఎక్కువ కూడా ఉంటాయి. చిన్నవి వచ్చేసి ఒక్కొక్కటి 3 రూపీస్ పడింది. బ్లూ కలర్ వచ్చేసి 5 రూపీస్ అలా పడ్డాయి అనమాట. ఎందుకంటే నేను బల్క్లో తీసుకోలేదు, అందుకనేసి సింగిల్గా తీసుకున్నాను కదా, అందుకనే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. వీటికైతే కనుక సైడ్లో మనకి ఇలా హోల్స్ లాగా ఉంటాయి. హోల్స్లో పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే గ్లూతో పెట్టేసుకుని కూడా స్టిక్ చేసుకోవచ్చు. అలా స్టిక్ చేస్తే ఏంటంటే కొంచెం హెవీగా ఉంది కదా ఈ స్టోన్ అనేది, కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకనేసి అండ్ ఇంతకీ ఈ ఫూడ్స్ ఎందుకు స్టిచ్ చేస్తుందని అనేది చెప్పలేదు కదా. నేను శ్రీమంతం బ్లౌజ్ మీదకి అటాచ్ చేసుకోవడానికి ఈ ఫూడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే నేను వీటిని అటాచ్ చేస్తాను. ఎందుకంటే మనం శ్రీమంతం థీమ్తో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే బయటికి అంత ఈజీగా వేసుకెళ్ళలేం కదా. అంటే బేబీ ఫుడ్స్ ఉన్నా లేకపోతే చిన్న బేబీ ఐటమ్స్ ఏమైనా ఎలాంటివి యాడ్ చేసినా కూడా మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ డెలివరీ కానీ ఆఫ్టర్ బేబీ కానీ అవి వేసుకొని ఎక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే ఇవి చాలా ఇష్టంగా అలా చేసుకుంటూ ఉంటాం కదా, చేయించుకుంటూ ఉంటాము. అందుకని వీటిని రిమూవబుల్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఒక థాట్తో నేనైతే ఇలా చేశాను. గోల్డ్ క్లాత్ తీసుకున్నాను. గోల్డ్ క్లాత్ తీసుకుని బేస్ వచ్చేసి మిడిల్లో ఇలా వేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి ఎక్కడెక్కడైతే మనం హైలైట్ చేయాలనుకున్నామో అక్కడ వరకు ఈ క్లిప్ స్టోన్స్ యాడ్ చేసేసుకొని చుట్టూరు బీడ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది మల్టీ కలర్లో స్టిచ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ బీడ్స్ ఏంటంటే నేను శారీ కొనక ముందే బీడ్స్తో స్టిచ్ చేసేసాను అనమాట. అంటే మనం ఎలాంటి కలర్ శారీ తీసుకుంటామో తెలీదు. ఒకవేళ మళ్ళీ శారీ తీసుకొని శారీకి మ్యాచింగే వేసామనుకోండి బాగోదనమాట. అందుకనే నేను ఇది మొత్తం అంతా కూడా మల్టీ కలర్లో అయితే డిజైన్ చేశాను. మీకు ఎవరికైనా ఈ ఫుడ్ ప్యాచెస్ కావాలి అంటే కనుక నాకు కమెంట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను. మీరు దాని త్రూ అయితే నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కలర్ బీడ్స్ మ్యాక్సిమం ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్ బీడ్స్ అన్ని తీసుకున్నాను అనమాట. తీసుకొని ఎలా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే ఫూడ్స్ అవుట్లైన్ అనేది జరీతో స్టిచ్ చేసేసాను. జరీతో స్టిచ్ చేసేసేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఉన్న ప్లేస్ అంతా కూడా ఎంతవరకు ఫిల్ చేయాలి, ఎంతవరకు చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నేను కింద బేస్ తీసుకున్నాను కదా, ఆ బేస్ క్లాత్ కూడా గోల్డ్ కలరే. సో అందుకని నేను వేసిన జరీ థ్రెడ్ అయితే కనిపించట్లేదు. మీకు ఇంకేమైనా కలర్ కస్టమైజేషన్స్ కావాలన్నా చేసిస్తాను, లేదు సేమ్ ఫుడ్స్ ఇలాగే కావాలి అన్నా కూడా నేనైతే చేసిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను పింక్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మనం కుట్టిన అవుట్లైన్ అయితే అస్సలు ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మొత్తం ఫూట్ అంతా స్టిచ్ చేసేస్తామో అప్పుడైతే కనుక మనకు అవి ఫూడ్స్ లాగా తెలుస్తున్నాయి కదా. నేను వేసిన ఫ్లాష్ లైట్ వల్ల కూడా కొంచెం అదంతా మెరుస్తూ ఉందన్నమాట, అందుకనే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ పెద్ద ఫింగర్కి వచ్చేసి ఒక క్రిస్టల్ బీడ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా మిగిలిన 4 ఫింగర్స్కి వచ్చేసి కుందన్స్ అనేది స్టిక్ చేసేస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని సేమ్ ఆ ఫుడ్స్కి ఈ ఫుడ్స్కి ఆ ఫింగర్స్కి ఈ ఫింగర్స్కి ఎలా అయితే పెట్టుకున్నామో రెండు సేమ్ ఉండేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు కావాలంటే వేరే కూడా పెట్టుకోవచ్చు. అని చూసారు కదా, నేనైతే ఇక్కడ 2 సెట్స్ కుట్టుకున్నాను అనమాట. ఒకటి ఆ హ్యాండ్కి, ఒకటి ఈ హ్యాండ్కి వచ్చేలాగా. వీటిని చుట్టూరు కట్ చేసేసి సేమ్ దానికి ఎంతకైతే సరిపోతుందో క్లాత్ అంత క్లాత్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ ఫూడ్స్ ఉన్నాయి కదా, ఫూడ్స్కి బ్యాక్ సైడ్లో గమ్ అనేది అప్లై చేసేసి ఇంకొక లేయర్ క్లాత్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. లేదు మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అంటే మధ్యలో మనం పేపర్ సాఫ్ట్ కూడా వేసుకోవచ్చు. పేపర్ సాఫ్ట్ వేసుకొని అప్పుడు మళ్ళీ క్లాత్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే అప్పుడు ఇంకా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. గ్లూ అప్లై చేసిన తర్వాత దాన్ని అలా వదిలేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి మనకి మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి నేను ఇక్కడైతే దీన్ని చుట్టూరు అయితే కట్ చేసేస్తున్నాను.
ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. నేను గ్లూ ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి మనకి చుట్టూరు పీచులు అయితే రావు. ఒకవేళ మీకు ఇంకా పీచులు వస్తున్నాయి అనుకుంటే కనుక చుట్టూ ఒకసారి మళ్ళీ థ్రెడ్తో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకుంటే అప్పుడు ఇంకా స్టిఫ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫూట్స్కి కింద సైడ్లో బీడ్స్ అనేది వేలాడేలాగా వేసుకుంటున్నాను అనమాట. క్రిస్టల్ బీడ్స్, అలాగే కడ్దాన పెద్ద సైజు ఉంటాయి కదా, సో ఆ సైజు వేసుకొని కింద వేసే బీడ్స్ కూడా అన్ని మల్టీ కలర్ బీడ్సే వేసుకుంటున్నాను. ఒకేలాగా కాకుండా ఒక ఫూట్ అంతా ఒక కలరు, ఇంకొక సైడ్ కూడా సేమ్ అవే రిపీట్ చేసుకొని ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. వైట్ పర్ల్ బీడ్స్, అలాగే క్రిస్టల్ బీడ్స్, డ్రాప్ బీడ్స్, అలాగే రౌండ్ బీడ్స్, మొత్తం మ్యాక్సిమం ఎన్ని బీడ్స్ కుదిరితే అన్ని బీడ్స్ వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. మనం పిక్స్లో దిగినప్పుడు కూడా ఇవైతే బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా వేసేసుకొని ఇక్కడికి మనము ఇదిగోండి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి లాక్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ లాక్ కూడా ఏంటంటే మనము టైట్గా వేసేసుకోకూడదు, కొంచెం లూజ్గా వేసుకోండి. మనం టైట్గా వేసేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కొంచెం లేచినట్టు ఉంటాయి అన్నమాట బీడ్స్. కొంచెం లూజ్గా వేసామనుకోండి వేలాడుతూ ఉంటాయి. మీకు ఎవరికైనా ఇలా క్రాఫ్ట్ మెటీరియల్ ఉండి ఇంకా మొత్తం అంతా చేసుకొని ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక చక్కగా మీరే చేసేసుకోవచ్చు. మనం ఒకసారి ఇవి చేసి పెట్టుకుంటే ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరికైనా కూడా వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవడానికి ఇవ్వచ్చు. ఇలా మొత్తం బీడ్స్ అంతా కూడా స్టిచ్ చేయాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ థ్రెడ్ వచ్చేసి ఆ బీడ్స్కి వెళ్ళిపోయి బాగా చిక్కు పడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి సేమ్ ఇట్ సైడ్ కూడా అలాగే వేసేసుకొని మనము 2 ఫూట్ సెట్స్ని కూడా ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి నేను హుక్ పెట్టేశాను. అండ్ మన బ్లౌజ్కి వచ్చేసి ఒక పిన్నీస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ పిన్నీస్కి ఈ హుక్ని తగిలిచ్చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా లుక్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. నేను పెట్టుకున్నది కూడా నేను ఒకటి పిక్ అయితే యాడ్ చేస్తా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.